తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వికలాంగులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వాలు పెన్షన్ పథకాలు అందిస్తున్నాయి. వందల రూపాయల నుంచి మొదలైన ఈ పెన్షన్ వేలకు చేరుకుంది. ఏడాదికి ఏడాది పెరుగుతూ వస్తోంది. బడ్జెట్లో పెన్షన్ పథకానికి భారీగానే ఖజానా కట్టబెడుతున్నారు. అయితే పెన్షన్ అందుకున్న వారిలో ఎంతో మంది అనర్హులున్నారు. రాజకీయ నాయకులు, అధికారుల ద్వారా లాబీయింగ్ చేసి అప్పనంగా పెన్షన్ పొందుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అనర్హులు భారీగా పెన్షన్ పొందడంతో వారిని ఏరిపారేసేందుకు చర్యలు చేపట్టి వాటిని పక్కాగా అమలు చేస్తోంది. ఇప్పటికే అధికార సర్వే చేయించింది. దివ్యాంగుల సర్టిఫికేట్లతో పెన్షన్లు అందుకుంటున్న వారి వివరాలు సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,18,900 మంది మెడిక్ వికలాంగుల పెన్షన్లు తీసుకుంటున్నారు. అయితే వారిలో పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికేట్లతో పెన్షన్ పొందుతున్నట్టు అనుమానిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెన్షన్ అందుతున్న వారి ఇళ్లకు వైద్య బృందాలను పంపారు. వారికి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. లబ్ధిదారులకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయిస్తున్నారు. ఈ మేరకు ఈ వైద్య పరీక్షల నిర్వహణ తేదీలు, ఆసుపత్రుల పేర్లను తేదీల వారీగా పింఛన్దారులకు ఎంపీడీఓలు సమాచారం పంపిస్తున్నారు. ఈ వారంలో లేని పక్షంలో వచ్చే నెలలో పరీక్షలు ప్రారంభించాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 700 మెడికల్ టీంల ద్వారా పరీక్షలు చేపట్టనున్నారు. పింఛన్దారులను తనిఖీ చేసే టీంలో ఆర్థోపెడిషియన్, జనరల్ ఫిజిషియన్, పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. ఏ కారణంతో పెన్షన్ తీసుకుంటున్నారో సంబంధిత వైద్యుల ద్వారా రీవెరిఫికేషన్ చేయించనున్నారు. ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా ఆరోపణలు ఉన్నట్లుగా బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్లు పొందుతున్నట్లుగా గుర్తిస్తే వారికి సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలన పూర్తయిన తర్వాత వారు అనర్హులు అని తేలితే వారి పెన్షన్ నిలిచిపోనుంది. ఈ తనిఖీల సమయంలో పింఛన్దారుల హాజరు కాకపోయినా, పింఛన్దారుడి ఇంటికి వైద్య బృందం వెళ్లిన సమయంలో లేకపోయినా వారి పింఛన్లను హోల్డ్లో పెట్టేస్తారు. ఫిబ్రవరి 18వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఎంతమంది అనర్హులుగా తేల్తారో చూడాలి మరి.